ఇంకా యాపిల్ కుకుంబర్ ఇక్కడ ఆస్ట్రేలియాది మాత్రం బాగా కాసింది ఈసారి. ఇవి అయితే బాగానే కోసుకున్నాం, కానీ మన ఇండియన్ దోస అయితే మాత్రం ఈ సంవత్సరం వాతావరణానికి సరిపోలేదు. ఈ చిక్కుడు సొర వాటితో పాటు పెట్టిన ఇత్తనాలే కానీ చాలా లేట్గా ఉంది వాటి గ్రోత్. చిక్కుళ్ళు మాత్రం చూడండి ఎలా ఉందో, గుత్తులు గుత్తులే. వీటికి ఖర్చు పెట్టే వాటి నుంచి వచ్చిన అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కేవలం ఫస్ట్ నారుకి వాటికే ఖర్చు పెట్టాం కానీ. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇది హార్వెస్ట్ నెంబర్ 15 అండి ఈ సీజన్కి. ముందుగా మన ఇండియన్ దోసకాయలతో హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అస్సలు సరిగ్గా రాలేదండి మన దోసలో. చాలా చిన్న కాయలు వచ్చినాయి, అసలు మొక్కలు బతకటానికి కూడా చాలా కష్టమైంది. సీజన్ అయిపోయే టైంకి ఇప్పుడు దోసకాయలు వస్తున్నాయి. ఇంకా కీరా కూడా బాగా పెద్ద సైజు అయినాయి, అవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము. యాపిల్ కుకుంబర్ ఆస్ట్రేలియన్ దోసకాయ మాత్రం ఒకటే వచ్చింది. మన ఇండియన్ మాత్రం ఒక 3-4 వచ్చినాయి చిన్న దోసకాయలు. కీరా మాత్రం బాగా తయారైపోయినాయి. ఎంత ఉన్నాయో చూడండి. యాపిల్ కుకుంబర్ కూడా అయిపోవచ్చింది. చెట్టు ఆకులన్నీ కలర్ మారిపోయినాయి, ఎండిపోయినట్టు. ఇంకా గార్డెన్లో అక్కడక్కడ పడి మొలిచిన టమాటా చెట్ల నుంచి టమాటాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజున. ఇది మన కాంపోస్ట్ బిన్ పక్కన దానికి అంతకదా పడి మొలిసిన చెట్టుని వచ్చిన టమాటాలండి ఇవి. వీటికి అసలు పోషణ లేదు. కింద చూసారా, ఎరువు కూడా నేనేం వేయలేదు, అంటే గార్డెన్ కంపోస్ట్ కూడా ఏం వేయలేదు. అది బిన్ను నుంచే బలమంతా తీసుకుంటుంది. కాయలు కూడా బాగా దృఢంగా ఉన్నాయి, గట్టిగా. చెర్రీ టమాటాలే కానీ ఆ చెర్రీ కంటే కొద్దిగా పెద్ద సైజు అయినాయి బలానికి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ టమాటాలు మాత్రం. మన బెడ్లో పెట్టిన టమాటా చెట్టుకి ఏమో చాలా తక్కువ వస్తున్నాయి ఈ కాయలు. అక్కడ 2-3 రకాల చెట్లు ఉన్నాయి కదా, కీరా ఉంది, దోస ఉంది, ఇంకా వాటిల్లోనే టమాటా కూడా ఉంది. ఈ ఇత్తనం కూడా చాలా బాగా కాసిందండి, హెయిర్లూమ్ వెరైటీ ఈసారి. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ టమాటోనే పెడదాం అనుకుంటున్నాను. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ టమాటోస్ కదా. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, పుల్లగా. వీటిని నీట్గా బెంచ్ మీద అయితే పెట్టుకుంటున్నాము, అంటే సుమారుగా ఎంత వస్తాయని చివరికి లెక్క చూస్తానికి. కడుపు నిండిపోద్ది ఇట్లా కూరగాయలని వారానికి ఒకసారి ఇలా కోసుకుని అన్నీ చూసుకుంటే. మేము ఇంట్లోకి వాడుకునేది కాక ఫ్రెండ్స్కి, నైబర్స్కి అయితే ఇస్తున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వంకాయలండి, గుత్తి వంకాయ, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా చలికాలం దగ్గరికి వచ్చేసరికి కాయలు సైజు కూడా చాలా తగ్గిపోతాయి. కాయలు అయితే ఉన్నాయి కానీ క్వాంటిటీ తక్కువే వస్తున్నాయి ఇప్పుడు. గుత్తి వంకాయలు, మళ్ళీ మామూలు వంకాయలు కూడా ఇంట్లోకి అయితే కొనకుండా సరిపోతాయండి. ఇక్కడ ఈ వంకాయలు ఉండవు, పెద్దగా ఎగ్ ప్లాంట్ అని చాలా పెద్ద సైజు కాయలు అయితే ఉంటాయి. సొన్న వంకాయలు మాత్రం చాలా రేర్గా దొరుకుతాయి మేము ఉన్న ప్లేస్లో. సిడ్నీలో, మెల్బోర్న్లో అట్లా పెద్ద సిటీస్లో అయితే బాగానే దొరుకుతాయి మన కూరగాయలన్నీ. మేము విలేజ్ సైడ్ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం మన కూరగాయలు చాలా తక్కువే దొరుకుతాయి. ఇది అలపెనోస్, ఇవి కూడా ఈసారి చాలా బాగా వచ్చినాయి. మనం సొంతగా ఆర్గానిక్గా పండించుకుంటే అసలు ఆ టేస్టే మనకి చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. బయట మనం మార్కెట్లో కొన్న కూరగాయలకి మనం పండించుకున్న కూరగాయలకి లోపల కట్ చేసినా కానీ ఫ్రెష్గా జ్యూసీగా ఉంటున్నాయి.
ఇంకా కార్న్ కూడా అయిపోవచ్చినాయి, ఇంకా చాలా చిన్న సైజు వచ్చేస్తున్నాయి. కానీ చాలా బాగా వచ్చినాయి అండి కార్న్ మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మా ఊర్లో పండుతాయి అని చెప్పి. మా మిగిలిన కార్న్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ బయట చివర్లో పెట్టినవి 2 నెలల్లో బాగా త్వరగానే రెడీ అయిపోయినాయి. చాలా వెరైటీలు అయితే పెట్టుకున్నాము గార్డెన్లో. ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుంది కదా హార్వెస్ట్ చేసినప్పుడల్లా. ఇంట్లో కూరకైతే సరిపోవాలి కదా. ఈ సంవత్సరం మాత్రం పచ్చిమిర్చి చాలా హైలైటు. మేమైతే అసలు ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్ని కాయలు అయితే వస్తాయి అని చెప్పి. చాలా అంటే చాలా. మనకి ఈ పచ్చిమిర్చి ఒక్కటే ఆదాయం వచ్చేసినట్టే ఈ సంవత్సరం. 20 కిలోలు వచ్చినా వచ్చి ఉంటాయి. ఇంకా తర్వాత వాటికి వేసింది లేదు, ఏమీ లేదు. ఆ కంపోస్ట్ బిన్లో ఉన్న మాన్యూరే వేసాము. బాగా కాసినాయి పచ్చిమిర్చి కూడా. వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ఆర్గానిక్గా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఏ పెట్టాలని లేదు, ఫస్ట్ చిన్నగా 1 మొక్క 2 మొక్కలు ఒక్కొక్క వెరైటీలో పెట్టుకుంటా వెళ్ళారంటే మీకే అలవాటు అయిపోతుంది. 2-3 సంవత్సరాలు ఆగితే మీరే ఇంకా అన్ని రకాల కూరగాయలు మీరే పండించుకుంటారు. ఇండియాలో క్లైమేట్ కూడా బాగానే అనుకూలిస్తుంది. పురుగు అది పట్టకుండా, మొక్కలకి చీడ అది రాకుండా ఒక చూసుకుంటే చాలు. వాటర్ అవి అయితే పట్టుకోవచ్చు. క్లైమేట్ బాగా అనుకూలిస్తుంది. అలా పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ చూడండి, ఇది గ్రీన్ నుంచి ఆరెంజ్గా మారుతుంది. మెల్లిగా అదే ఇంకా రెడ్ కలర్లో మారిపోతుంది ఇంకొన్ని రోజులు ఉంచామంటే. ఈ క్యాప్సికమ్ కూడా చాలా బాగా వచ్చినాయి ఈ సంవత్సరం. ఇంకా వీటితో మసాలా పెట్టి కూరలాగా వండుకుంటున్నాము. మనం గుత్తి వంకాయ ఎలా వండుకుంటామో అలాగే బజ్జీలు కూడా వేసుకుంటున్నాము క్యాప్సికంతో. చాలా బాగుంటుంది. బాగా వచ్చినాయండి ఉన్న కొన్ని చెట్లైనా కానీ. చాలా అంటే చాలా కాసింది. వీటిలోనే లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇంకా వాటిని వదిలేసామంటే కొద్దిగా పండితే ఇంకా మనకి ఆరెంజ్ రెడ్ కలర్ కూడా అవుతాయి. కలర్ఫుల్గా ఉంటుంది చూస్తానికి. ఇది డార్క్ గ్రీన్ కలరు. వాటిలోనే చూసారుగా కొంచెం డార్క్ కలర్ కూడా వచ్చేస్తుంది, గ్రే కలర్ లాగా. ఎన్ని గుప్పిళ్ళు వచ్చినాయో చూడండి అసలు. ఇండియాలో మనం కనుక ఇలా పండిస్తే అంత పెద్ద అనిపించదు. కాకపోతే మేము ఆస్ట్రేలియాలో ఇలా పండించుకుంటున్నామంటే మాకు చాలా గొప్పగా ఉంది. అన్నీ మన ఇండియన్ వెరైటీలు. ఇదేమో కొత్తిమీర. కొద్దిగా లేట్ చేసాము, పూత వచ్చేసింది. అయినా కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇదే కనుక కొత్తిమీర ఇక్కడ కొనాలంటే చిన్న కట్ట మనకి $2.5 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న కొత్తిమీర అంతా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కాస్ట్ $30-40 ఉంటుంది ఇక్కడ కొనాలంటే. ఇంకా బీన్స్ ఇవి కూడా చాలా బాగా కాసినాయి. ఈ ట్రెలిస్ లాగా ఇలా వేస్తే మెష్ని ఈ చెట్లు కూడా బాగా పాకి కాపు కూడా బాగా వచ్చిందండి. నేలకి దూరంగా ఉండి ఇంకా పురుగు కూడా రాలేదు ఈసారి. ఎప్పుడు అయితే స్నేల్స్ లేకపోతే ఇంకా పురుగులో నేల కానుకునే ఆకులు ఇంకా ఇప్పుడు కంటే త్వరగా పాడైపోయాయి. అంత టైం కూడా ఉండదు. ఇప్పుడు ఇది 4 నెలల నుంచి కాస్తున్నాయి కాయలు బీన్స్. చాలా బాగా వచ్చినాయి. 2 వెరైటీలు ఉన్నాయి కదా, ఒకటేమో క్లైంబింగ్ బీన్స్, ఇంకోటేమో రాక్షస్ చిక్కుడు.
మన ఇండియన్ వెరైటీ పెట్టాను కానీ అది ఇప్పుడే చిన్నగా ఉంది చెట్టు, అంత పెద్దగా అవ్వలేదు. ఈసారి మాత్రం ఎందుకనో సెట్ అవ్వలేదు. బీర రాలేదు, నేతి బీర రాలేదు, పొట్ల రాలేదు, కాకర రాలేదు. ఈ 4 వెరైటీలు అయితే రాలేదు. ఈ చిక్కుడు, సొర వాటితో పాటు పెట్టిన విత్తనాలే కానీ చాలా లేటుగా ఉంది వాటి గ్రోత్. చిక్కుళ్ళు మాత్రం చూడండి ఎలా ఉందో, గుత్తులు గుత్తులే. ఎంత పెద్దగా, ఒకవేళ ఇంకా బాగా ముదిరినాయి అనుకోండి, మనం తీసేసి పైన తోలు తీసేసి లోపల గింజలను కూడా మనం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఉడకబెట్టుకుని పైన పెప్పర్ వేసుకుని తినవచ్చు, చాలా బాగుంటాయి ఇవి. ఎన్ని వచ్చినాయో చూడండి బీన్స్, 2-3 కిలోలు ఉంటాయి. ఎంత హ్యాపీ అండి, ఇన్ని కూరగాయలు మనం మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో పెంచుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎన్ని వెరైటీలు వచ్చినాయో చూడండి అసలు. మీరు వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా ఆర్గానిక్గా కూరగాయలు పెంచడం స్టార్ట్ చేయండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఛానల్లో చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వాచ్.